ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున చేరువచ్చిన ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రేమ వందనాలండి. మనము ప్రాముఖ్యమైన సమయానికి చేరుకున్నాం. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన కృప ద్వారా మనకి దినాలని ఈ లోకంలో ఉండటానికి పొడిగిస్తూ ఆయన సన్నిధానంలో చేరి ఆయన మాటలు వినడానికి, ఆయన శరీర రక్తాల్లో పాలు పంపులు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించే ఈ కృపా మహదైశ్వర్యాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన్ని ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రకటన గ్రంథము ప్రవచనాల గ్రంథము, యోహాను రాసిన ప్రవచనాల గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము దూతకు ఇలాగ వ్రాయుము: దావీదు దాలపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయనాడనైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరలో ఉంచి ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవంగలైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంచి పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములనైనా గడిచిన కాలంతో కాచి రక్షించి మరొక దినాన్నిచ్చి పరిశుద్ధ దినం ప్రభు దినం నీ పాసందులో చేరి నీ బల చుట్టూరు వలె మొక్కల వలె నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే దినానికి మమ్మల్ని నడిపించి నీ సన్నిధానంలో చేరి నీ యొక్క బల చుట్టూరు నాయన ఒలీవ మొక్కల వలె నిన్ను నాయన మరి నీ యొక్క శరీర రక్తాలను నాయన మరి మేము జ్ఞాపకం చేసుకుంటూ మన పునరుద్ధానాలని జ్ఞాపకం చేసుకుంటూ వివేచించి తిని త్రాగడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి వేలా స్తోత్రములైనా మరి ఒక సమయానికి నాయన మీరు మమ్మల్ని అందరిని చేర్చి ప్రభువా నీ వాక్యాన్ని వినటానికి నీ యొక్క మహిమైశ్వర్యాన్ని ఎట్టిదో తెలుసుకోవడానికి జ్ఞానం ప్రత్యక్షత గల మనస్సు మాకు అనుగ్రహించి నాయన మరి మర్మమైన సంగతులు సంగముల కోసం సంగతులు ఆత్మ ద్వారా మీరు వినిపిస్తుండగా నాయన వాటిని మేము గైకొని ఆ రీతిగా జీవించడానికి మత్స్యమైనది జీవము చేత మెరింగివేయబడినట్లు నాయన మరి మేము ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్న ఈ యొక్క జీవితాన్ని నాయన మరి మీరు మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో అద్భుతాలతో ప్రవచనాలతోనూ ప్రత్యక్షతలతోనూ నింపమని చేరువచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోనమని మీరే మహిమా ఘనత ప్రభావములు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క వచనాన్ని మనం బేస్ చేసుకొని 2 వారాల నుంచి ధ్యానిస్తున్నాం. దేవుని వాక్యం అనగా దేవుని నామం అని రెండో ఒకటే కదా. దేవుని నామము దేవుని వాక్యము అది కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ యుగయుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మము అంటున్నాడు దేవుడు. ఆ మర్మాన్ని మహిమ నిరీక్షణ ఉన్న దేవుడు మన దేహమందు ప్రత్యక్షపరచబడమే దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మానుభవం. ప్రియులారా, ఆత్మానుభవం చేత మనం నడిపించాలని అంటే ఖచ్చితంగా మొదట మానవుడు ఏమై ఉండాలి? జీవంలోకి రావాలి ప్రియులారా. అలా రాని పక్షంలో అది వేస్టే అవుతుంది. మొదట మానవుడు జీవంలోనికి రావాలి. జీవంలోకి రావాలని అంటే క్రీస్తు యేసుని తన సొంత రక్షకుడిగా అంగీకరించబడాలి ప్రియులారా. ఎవరైతే వారు అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. ఆత్మతో నడిపింపబడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందరైతే ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ కూడా ఏమై ఉన్నారని ఉంది? దేవుని కుమారులై కుమార్తెలై ఉన్నారు.
కుమార్తెలు కూడా కుమారులే ప్రియులారా. మీకు గత వారంలో కూడా వాక్యం తీసి చూపించాం. దేవుని యొక్క సంకల్పం అది సంఘముగా మనమందరము కూడా దేవుడు కుమారులుగానే చూస్తున్నాడు. అందులో స్త్రీ లేదు, ఏ భేదము లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. మనమందరము కూడా దేవుని కుమారులమే. కాబట్టి నేను కుమార్తెను కదా, నాకు కాదులే అనుకోవడానికి ఉందా? వీలు లేదు ప్రియులారా. మనం కూడా అందరము కూడా దేవుని కుమారునిగా, నూతన పురుషునిగా దేవుడు చూస్తున్నాడు. నూతన సృష్టిగా చేయబడిన వారము నూతన కుమారునిగా దేవుడు మనకి నవీన పురుషునిగా దేవుడు తను సంఘముగా ఆవిర్భవించుకున్న పరిస్థితి మనకందరూ బాగుగా ఎరుగువారం ప్రియులారా. కాబట్టి సంఘము కొరకు ఆత్మప్రభు చెప్పు సంగతులు, సంఘము కొరకు సంగతులు మనము నేర్చుకుంటున్నాం. కొన్ని వచనాలు మరి ఒకసారి నేర్చుకొని మనం ఏర్పాటు విషయమైన ధ్యానంలో ఆగిపోయాం. ఈ సంగతుల విషయం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా దేవుని మర్మమైన క్రీస్తు మనకు స్పష్టంగా అగుపడాలి ప్రియులారా. అటు అగుపడిన పక్షంలో మనం విశ్వాస మర్మం గైకోలేం. విశ్వాస మర్మము గైకొనే పక్షంలో మనం ఆ జీవం ఏంటో, ఆ మహిమ నిరీక్షణ ఏంటో, మనకు ఆ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించలాగన మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈ 8వ వచనంలో మనం చూసినట్లయితే, నీకున్న శక్తి కొంచెమే ఎండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగన అనలేదు అనేది మనం ఏమనుకున్నాం? ఆత్మానుభవం అని అనుకున్నాం. ఆయన వాక్యాన్ని, ఆయన నామాన్ని మనం ఎరిగేది కేవలం వాక్యం నాకు తెలుసు, లేకపోతే ఆయన నామము అన్నిటికంటే పైనామము, ఇవన్నీ మనం హృదయపూర్వకంగా స్తుతులు చెల్లించేటప్పుడు ఆయన్ని ఎరిగి మనము చెల్లించడం ద్వారా మనకు తెలుసుకోవాల్సిన జ్ఞానం ప్రియులారా. దాన్ని కొలసీలు రాసిన పత్రిక మరొకసారి చదువుకుందాం. 1వ అధ్యాయం 25వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. నూతనంగా రక్షింపబడిన బిడ్డలు మరి ఎక్కువగా ఈ విషయాల మీద లక్ష్యం ఉంచండి. ఆత్మానుభవం అనేది మీరు త్వరగా కలగడానికి దేవుడు అనుగ్రహించబోవు ఈ యొక్క తరుణాన్ని వినియోగించుకోండి ప్రియులారా. చదువుతామా? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. చాలు ప్రియులారా. దేవుని వాక్యం ఆ ఏర్పాటును బట్టి మరుగు చేయబడిన మర్మం, ఆ మర్మము ఇప్పుడు అంటే రాబో యుగములలో దేవుడు కనపరచు కృపా మహదైశ్వర్యం, దాన్నే కృప యొక్క ఏర్పాటు అని అంటున్నాడు. అది ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యము అనగా మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు. మనం ఒక వచనం చదువుకొని దాన్ని బేస్ చేసుకొని ఆత్మానుభవం చేత మనం ఈ యొక్క మర్మాన్ని ఎలాగా, ఆ మహిమైశ్వర్యాన్ని లేకపోతే మహిమ నిరీక్షణ ఎలా కనుగొనాలో మనం నేర్చుకున్నాం. గత వారం తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ సమాధానకర్తగా దేవుడే మనల్ని అందరినీ సంపూర్ణంగా చేసి ఏం చేస్తున్నాడు? ఆత్మ, జీవము, శరీరము, ఈ మూడిటి ద్వారానే మనకి దేవుని యొక్క మహిమని కావచ్చు, దేవుని యొక్క మహిమ నిరీక్షణ కావచ్చు మనం కనుగొనగలవారం. అంటే ఆత్మ హృదయములో, దేవుని ఆత్మ మన హృదయంలో నివసిస్తున్నప్పుడు, మన ఆత్మ ద్వారా దేవుని ఆత్మ లింకప్ అయి ఉన్నప్పుడు, లేకపోతే మింగిల్ అయినప్పుడు, లేకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో మనలో నివసించు ఆత్మ మన ద్వారా లేకపోతే మన యందు సంచరిస్తున్నప్పుడు, ఆ ఆత్మ ద్వారా కలిగిన దేవుని మహిమ ప్రత్యక్షత,
ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 5వ వచనములో ఆ సువార్త ప్రకాశం, దాన్ని ఈ కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో సువార్త వలన కలుగు నిరీక్షణ అన్నాం. ఈ నిరీక్షణ ద్వారా కలిగే విశ్వాసం అది మన దేహమందు ప్రత్యక్షపరచబడాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10-11 వచనాలు. ఎప్పుడైతే ఆ దేహమందు ప్రత్యక్షపరచబడమే మనలో కలిగే ఆత్మానుభవానికి సంపూర్తి అయినట్టు. ఆ ఆత్మానుభవం కలగాలంటే మధ్యలో ఏముంది? ఖచ్చితంగా మనస్సు ఉంది ప్రియులారా. ఈ మనస్సు ద్వారా మనం ఆ మహిమ నిరీక్షణ ఎట్టిదో, ఆ విశ్వాసం ఎట్టిదో తెలుసుకోవడం ద్వారా దేవుడు మనకి బయలుపరచబడతాడు. ఇది మనం వినడానికి కొద్దిగా కష్టంగానే ఉంది. ఖచ్చితంగా అది ఆచరిస్తేనే మనకు అనుభవం అవుతుంది ప్రియులారా. నేను మరలా చెప్తున్నాను, హృదయంలో ఉన్న లేకపోతే ఆత్మలో ఉన్న ఆత్మ కలిగే వాక్యం కావచ్చు, లేకపోతే ఆ మహిమ, దేవుని మహిమ ప్రత్యక్షత, అదే క్రీస్తు మహిమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మరొకసారి చదవండి అన్న. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. నా యందు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం అన్న. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చాలన 5వ వచనం. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. చాలా 5వ అధ్యాయం 4వ వచనము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడాలని కాదు గాని మత్స్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. చాలు ప్రియులారా, ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ఆత్మ వెలుగులో దేవుడు మనకి కలిగించే ఆ హృదయములో ప్రకాశం, అదే దేవుని మహిమ ప్రియులారా. మీరు జాగ్రత్తగా వినండి, ఖచ్చితంగా దేవుడు మీకు బయలుపరుస్తాడు. దాని ద్వారా కలిగే అన్ని అనుభవాలు దేవుడు మీతో పంచుకున్నప్పుడు మీకు కలిగే సంతోషం అంతా ఇంత కాదు ప్రియులారా. క్రూషియల్ టాపిక్ ఇది. ఇక్కడే దేవుడు విషయంలో మనము భ్రమపరచబడి ఆత్మచేత జీవించే అనుభవాన్ని మిస్ అయిపోయి ఆ శరీర సంబంధులుగానే మిగిలిపోతున్నాం. తద్వారా మనము స్వాస్యాన్ని, దేవుని మహిమని, ఆ మహిమ నిరీక్షణని మనం అందుకోలేకపోతున్నాం ప్రియులారా. నో డౌట్ మనమందరం దేవుని కుమారులమే. ఆత్మ మన యందున్న ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడని అంటే దేహ విమోచన దినం వరకు ఇక్కడే ఉంది ప్రియులారా. ఆయన మన చేత ముద్రింపబడిన ఆత్మ మనకు చెప్పు సంగతులు మనము ఆత్మ ద్వారానే మనం వివేచించినట్లయితే ఖచ్చితంగా మనకి బోధపడతాయి. కాబట్టి ధ్యానాంశమందు లక్ష్యముంచండి, ఖచ్చితంగా దేవుడు మీకు బయలుపరుస్తాడు ప్రియులారా. ఈ యొక్క సువార్త ప్రకాశము మన హృదయంలో ప్రత్యక్షపరిచిన తర్వాత జీవము చేత ఈ మహిమ నిరీక్షణ ఏంటిదో ఆ మహిమ నిరీక్షణ మన హృదయంలో ఉన్న ప్రకాశాన్ని ద్వారా శరీరంలో సాక్షాత్కరించాలి, లేకపోతే ప్రత్యక్షపరచబడాలి ప్రియులారా.
కాబట్టి ఎప్పుడైనా సరే మత్స్యమైన ఈ దేహము, దాన్నే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో, చావునకు లోనైన ఈ శరీరము ఆత్మ ద్వారా దేవుడు జీవింపచేస్తున్నాడు. దానినే మనము ఇప్పుడు 5వ అధ్యాయం 4వ వచనం చెప్పిన రీతిగా జీవము చేత మిరింగివేయబడుతుంది. ఒకనాడు వస్తుంది ఖచ్చితంగా. ప్రతి మానవుని యొక్క ఈ చావునకులోనైన శరీరము, అది మర్చత ఉన్న శరీరాన్ని క్షయమైనది, అక్షయతను ధరించుకోవడానికి జీవము చేత మిరింగివేయబడుతుంది. దానినే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో అది మరణము మింగివేయడం అనేది చూస్తున్నాం. మరణాన్ని మింగివేస్తుంది. అంటే ఈ మత్స్యమైన శరీరాన్ని జీవము మరణముని మింగివేస్తుంది, మరణాన్ని లేకుండా చేస్తుంది ప్రియులారా. అది మనం ఆత్మానుభవం కలిగిన బిడ్డలము. అది ఆల్రెడీ దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. కానీ ఈ చావునకు లోనైన శరీరాలను కూడా జీవముతో మనము శరీరాన్ని నిరర్ధకం చేస్తూ, శరీరానుసారమైన మనస్సుని దూరం చేస్తూ, ఆత్మానుసారమైన మనస్సు ద్వారా మన హృదయాన్ని, లేకపోతే మన శరీరాన్ని, లేకపోతే మన దేహాన్ని జీవముతో నడిపించడమే దేవుడు కోరుకున్న ఈ నేడు అను సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం ప్రియులారా. దానినే యుగములో తలనములో మరుగు చేయబడిన మర్మం అంటున్నాడు. ఆ మర్మాన్ని కృప విషయమైన ఏర్పాటు అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో. ఆ ఏర్పాటు ఎరగడం ద్వారా ఖచ్చితంగా ఈ మర్మాన్ని, ఆ మహిమ అంటే జ్ఞానముగా మనం పొందుకుంటాం ప్రియులారా. కాబట్టి దేవుని వాక్యం అని అంటే అది మర్మం అంటున్నాం. ఆ మర్మాన్ని దేవుడు మహిమైశ్వర్యం ద్వారా మనకి ప్రత్యక్షపరచబడాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆత్మానుభవం చేత ముందుకు సాగాలి ప్రియులారా. ఈ యొక్క జ్ఞానము లేకపోతే ఆ మహిమ లేకపోతే మర్మము మనకి ఎలాగ ప్రత్యక్షపరచబడుతుందని అంటే కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి వచనం 20వ వచనం ఒకసారి చదివినట్లయితే మనకు అది జ్ఞానము ఏ విధంగా వస్తుందనేది మనకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథం మొదటి వచనం 20వ వచనం చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపబోయి. ఇది మనం గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించే ప్రత్యక్షత అది సంభవించబోవు సంగతి ప్రియులారా. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అది సంభవించబో సంగతి. సంభవించిన తర్వాత దాంట్లో నుంచి మనము మెలకువలు లేకపోతే జీవాన్ని కనుగొని వెతికిలాడే జీవితం మానవుని జీవితం కాదు, అంటే విశ్వాస జీవితం కాదు ప్రియులారా. మనకేదో ఒకటి సంభవించింది, ఆ సంభవించిన దాంట్లో నుంచి మనం పర్ఫెక్షన్ పొందాలనేది కాదు. సంభవింపబో సంగతులు ముందుగా సంగము ద్వారా ఎరిగి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవడమే విశ్వాస యొక్క మనుగడ, లేకపోతే జీవం ప్రియులారా. మనకు ఒక విషయం తెలిసింది, సంభవించిన తర్వాత దాంట్లో నుంచి వెతుకుతూ ఉంటాం. చాలామంది అవే చేస్తున్నారు ప్రియులారా. మనం ఒక విషయం సంభవించగానే అదిగో ఆ సంభవించింది కాబట్టి మనం మెలకువగా ఉండాలి. దేవుడు మనకి చెప్పలేదు ముందుగానే మెలకువగా ఉండమని. అంటే అదే భ్రమ ప్రియులారా. వెలుగుదూత వేషం వేసుకొని సాతానుడు ఏం చేస్తున్నాడు? నీతి పరిచారకుల వేషం వేసుకొని చేస్తున్న తప్పుడు బోధ ఇది. మనము సంభవింపబో సంగతులు నేర్చుకోవాల్సిన స్థానంలో ఉన్నాం. ఆ విషయం మీరు గమనించండి. సంఘము ద్వారా మనకు ముందుగానే తెలియపరచబడాలి, ఫలానా వస్తుంది. మనం దాని విషయంలో మనం ఇప్పుడే జాగ్రత్త పడి ఉండాలి. మనము ద్వారా లోకానికి మనం ఎవరము మహిమైశ్వర్యము జ్ఞానము కలిగిన బిడ్డలము ప్రియులారా. మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అదే మనకి దేవుడు శరీరంలో ప్రత్యక్షపరచబడాలని సంఘము ద్వారా ఎదురు చూసే సంగతులు ప్రియులారా. అది సంభవింపబో సంగతులు. ఆత్మ ద్వారా సత్యస్వరూపైన ఆత్మ మనకి నా వాటిలోనే తీసుకొని ఆయన వివరిస్తాడంటున్నాడు. అవే సంభవింపబోవు సంగతులు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాలు మనం గమనించగలం. ఆయన క్రీస్తులో ఉన్న వాటినన్నిటినీ సంభవింపబో సంగతులు కదా. మనం ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఎవరు ఆశీర్వదిస్తున్నాడు? యాకోబు వారి యొక్క 12 గోత్రాలని ఆశీర్వదిస్తూ ముందు కలబో సంగతుల గురించి నేను ఈరోజే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను అని అంటున్నాడు. అని అంటే
మన జీవితం ఆశీర్వాదకరమైన జీవితం, అది సంభవింపబో సంగతులు నేర్చుకోవాలి. కానీ సంభవించిన తర్వాత దాంట్లోని జ్ఞానం వెతికి నేర్పే సంగతులు కాదు ప్రియులారా. సంఘము కొరకు సంగతులు, సంఘమును గూర్చిన సంగతులు సంఘము ద్వారానే మనకి వెల్లడవుతూ ఉంటాయి. ఎందుకనంటే దేవుడు అది అనాదికాల సంకల్పం అలానే నిర్ణయించాడు ప్రియులారా. కాబట్టి సంఘము ద్వారా జ్ఞానము సర్వలోకానికి కూడా అది జ్ఞానముగా పెరడి వెళ్ళాలి. దేవుడు కోరే జ్ఞానం అదే. 20 వచనం చదవండి ఒకసారి. కాగా ఆ, నువ్వు చూసిన నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అంటే సంభవింపబో సంగతులు అంటే అవే అన్నమాట. కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల యొక్క సంగతియు వ్రాయుము అంటున్నాడు. ఇక్కడ కలిగబోవు అంటే సంభవింపబోవు. సంభవింపబోవు అన్నీ కీడులా మేలులా? సంఘానికి సంభవింపబోవు సంగతులన్నీ మేలులే ప్రియులారా. కీడుల కోసమైతే మనం మహిమ నిరీక్షణగా, దేవుని యొక్క ఆశీర్వాదముగా, క్రీస్తు మనలో సర్వసంపూర్ణుడిగా నివసించాల్సిన అవసరం లేదు. మన యందు మహిమ నిరీక్షణగా సాక్షాత్కరించాల్సిన అవసరం లేదు ప్రియులారా. మనలో మన జీవితంలో కలగబోవు సంగతులన్నీ వ్యర్థాలే అయితే, లేకపోతే దుఃఖభరితమైనదే అయితే మనము సంఘముగా నివసించుట దేవుని విషయంలో అనవసరం ప్రియులారా. కాబట్టి సంభవింపబో సంగతులు అవి కలిగేవా, మనంతట మనం తెచ్చుకునేవా? చెప్పండి. అవి కలిగేదా, మనంతట మనం తెచ్చుకునేదా? వెలుగు కలిగిందా, దేవుని వాక్యం కలిగిందా, మనంతట మనం తెచ్చుకున్నామా? చెప్పండి. మీకు నేను చెప్పే వాక్యం అర్థమవుతుందా? మాటలు అర్థమవుతున్నాయా? కలగవలసిన సంగతుల్ని మనం ఏం చేస్తున్నాం? శరీరం ద్వారా పొందుకోవాలని చూస్తున్నాం. అదే మనం ఏర్పాటులో ఉన్న లోపం ప్రియులారా. ఏర్పాటులో ఉన్న లోపం అదే. అది ఎరిగితే, ఆ చిన్న లాజిక్ అంటాం కదా, అది తెలిస్తే అబ్బా ఇంతేనా, ఇంత చిన్న సంగతి నేను తెలుసుకోలేక జీవితాన్ని ఎంత వ్యర్థం చేసుకున్నానా అనే మాట ఖచ్చితంగా వస్తుంది ప్రియులారా. ఆ చిన్న విషయాన్ని పట్టుకోండి, ఏర్పాటును పట్టుకోండి. ఆ కృప విషయమైన ఏర్పాటు, అది మర్మము, అది మన శరీరం ద్వారా సాక్షాత్కరించాలంటే ఖచ్చితంగా మన మనస్సు అనేది ఏమై ఉండాలి? అదే పునాది మీద కట్టబడాలి ప్రియులారా. ఆ మనస్సు ద్వారానే ఇది ఏమవుతుందో, ఇది నిజమేనా అనే భ్రమపరచు ఆత్మ ద్వారా మనస్సు ఏమవుతుంది? శరీరంలో సాక్షాత్కరించాల్సినవి, ప్రత్యక్షమవ్వాల్సిన ప్రతి విషయాన్ని, జీవము కావచ్చు, లేకపోతే మన యందున్న క్రీస్తు, మన యందున్న క్రీస్తు అని అంటే పై వచనాలు 19-20 వచనంలో క్రీస్తునందు సర్వసంపూర్ణత ప్రియులారా. మన యందున్న క్రీస్తు సర్వసంపూర్ణత అయితే మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనేది దేహమందు ప్రత్యక్షపరచబడు ఆత్మానుభవం. అర్థమవుతుందా? మన యందున్న క్రీస్తు మనలో ఉన్నాడు, దేవుని ఆత్మ మనలో ఉన్నాడు అని అంటే మనలో నివసిస్తున్న క్రీస్తు సర్వసంపూర్ణత అయి ఉన్నాడు. దాంట్లో ఏమున్నాయి? స్వస్థత ఉంది, ఆరోగ్యం ఉంది, మాత్రమే కాదు, ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి ప్రియులారా. మీరు ఏదైనా పెట్టుకోండి, అవన్నీ ఉన్నాయి క్రీస్తులో. కానీ అది దేహమందు ప్రత్యక్షపరచబడాలంటే మధ్యలో ఏముంది చెప్పండి? హృదయము, మనస్సు, శరీరం లేక దేహం అని అనుకుంటే, హృదయంలో దేవుని ప్రకాశింపబడింది. మనస్సును దాటి దేహమందు ప్రత్యక్షపరచబడాలంటే ఆ విశ్వాస మర్మము మనస్సాక్షి ద్వారా ఏమపడాలి? గ్రహించాలి. విశ్వాస మర్మము ద్వారా మనస్సాక్షి ఒప్పుకుంటేనే నువ్వు ఒప్పుకుంటావు. అంతే కదా? మనం అంటూ ఉంటాం కదా, లోక సామెత ఉంది, గుర్రాన్ని ఏటి దాకా తీసుకొస్తాం, అది తాగాలంటేనే తాగుతుంది, లేకపోతే ఏమ్మా తాగదు కదా. క్రీస్తైనా సరే నిన్నెందుకు పాపం చేయకుండా పాపము ఎలాగ చేయకూడదు అనేది నీకు ఇచ్చాడు, పాపం చేస్తే ఏంటో నీకు ఇచ్చాడు, పాపం ద్వారా కలిగే స్థితి
జీవం ద్వారా కలిగే స్థితి ఇచ్చాడు. డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? నువ్వు నేనే ప్రియులారా. లేకపోతే దేవదూతలకు ఇవ్వని ఆ ధన్యత మనకి ఎలాగ దేవుడు ఇచ్చినట్లు అవుతుంది చెప్పండి కదా. ఇవన్నీ కాకుండా దేవుడు మనిషిని సృష్టించి దేవుణ్ణి మంచిగానే ఉంచవచ్చు కదా అని అంటే అలాగానే కదా మనల్ని ఉంచింది. మొదట దేవుడు ఆదాముని ఎలా ఉంచాడు చెప్పండి. ఆ స్వేచ్ఛ ఇవ్వకపోతే రోబోట్స్కి మనకి తేడా ఏముంది? దేవుడు ఒక రోబోని సృష్టించితే దేవుని ప్రేమ ఎలా అది తెలుసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక డివైస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, సిస్టానికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అది కూడా రూపించడానికి ఒక ప్రోగ్రామ్ ఉండాలి, లేకపోతే అది డబ్బా పెట్టే. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దాన్ని బట్టి అది ప్రవర్తిస్తుంది ఖచ్చితంగా. దాని ద్వారా నువ్వు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే అది అలాగా మసులుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ డబ్బా పెట్టికి లేకపోతే ఆ ఇన్స్ట్రుమెంట్కి మనకి తేడా ఏముంది? లేకపోతే ఆ రోబోట్కి మనకి ఎలా తేడా ఉంది? మరి నిన్ను అంత దేవుడు ప్రేమించి నిన్ను మానవునిగా తన స్వరూపమందు సృష్టించుకొని దేవుడు జీవించమని చెప్తుంటే మనం ఏమవుతున్నాం? దేహమందు జీవము ఖచ్చితంగా ప్రత్యక్షపరచబడట్లేదు. ఈ చావులోకలోనైన శరీరాలు అని దేవుడు సహానుభవం కలిగిన వాడుగా ఉండి ప్రధాన యాజకుడు మన కోసం సంభవింపవు సంగతులన్నీ లేకపోతే జరిగే సంగతులన్నీ మేలులే అని తెలుపుతుంటే మనం ఇంకా ఎలా ఉన్నాం? నాకన్నీ ఇలానే జరుగుతున్నాయి అని అంటున్నాం ప్రియులారా. మరి నాకన్నీ ఇలానే జరుగుతున్నాయి అని అంటే అది నీ జ్ఞానం, మనుషుని జ్ఞానం ప్రియులారా. మనం దేవుని మర్మము అది కలిగేదని ఎందుకు అంటున్నామని అంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం ఒకసారి చూడండి నన్ను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చదువు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను స్వార్థ ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి పైన చూడండి. మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక ఏంటది? విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకుంటే ప్రత్యక్షమయ్యేది దేహం ముందు ప్రత్యక్షమయ్యేది ఏంటి? జీవం ప్రత్యక్షమవుతుందా లేకపోతే మరణం ప్రత్యక్షమవుతుందా? అంటే శరీరానుసారంగా ప్రవర్తిస్తామా ఆత్మానుసారంగా ప్రవర్తిస్తామా? మీరే క్వశ్చన్ వేసుకోండి. మరి ఆ జీవము దేవుని జ్ఞానాన్ని శక్తిని ఆధారం చేసుకొని ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మని యందు కనపరచు దృష్టాంతాలే మనకి దేవుడు కనపరుస్తున్నాడు ప్రియులారా. తీయని మాటలు కాదు, కళ్ళగొల్లి కబులు కాదు, ముసలమ్మ ముచ్చట్లు కాదు, నిష్ప్రయోజనమైన నిరర్ధక తత్వ జ్ఞానము కాదు. కేవలం దేవుని జ్ఞానము మనకు బయలు వెళుతుండగా మనకి మన హృదయంలో విశ్వాసము అది దేవుని జ్ఞానం ఆధారం చేసుకున్నట్టయి ఉంది. అవన్నీ చదువుతూ వస్తే మనకి ఇంకా గ్రహింపునొస్తుంది. 10-11 వచనాలు చూడండి నన్ను. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. తన ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు అని అంటే వాక్యమైన మర్మం. దేవుని సంగతులు అంటే వాక్యమైన మర్మము, సంభవింపబోవు సంగతులు, అవే సువార్త వలన కలుగు నిరీక్షణ, లేకపోతే దేవుని వాక్యము, దేవుని నామము, మహిమ నిరీక్షణ. ఇవన్నీ దేవుని సంగతులే ప్రియులారా. ఆ సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని దయచేయబడాల్సినవా దయచేయబడినవా చెప్పండి? దయచేయబడినవి మనకి అవన్నీ కూడా దేవుడు ఆల్రెడీ సర్వ సంపూర్ణతగా మన యందున్న క్రీస్తు ఏం చెప్పాను?
సర్వసంపూర్ణత అన్నాను. మన యందున్న క్రీస్తు అనగానే నాలో ఉన్న సర్వసంపూర్ణత అని మీరు గుర్తెరగాలి ప్రియులారా. మీకు అందరికి డోరేమాన్ తెలుసా? డోరేమాన్ కార్టూన్ నెట్వర్క్లో వస్తుంటుంది. నోబితా డోరేమాన్. నోబితాకి సహాయకారిగా ఒక రోబోట్ ఉంటుంది డోరేమాన్ అని. డోరేమాన్కి ఇక్కడ కడుపులో ఒక సంచి ఉంటుంది. ఎరుగుదరా? మీరు అందరు నవ్వుతున్నారు. ఆ సంచిలోంచి అన్నీ తీస్తూ ఉంటుంది. ఇది ఏం తీస్తూ ఉంటుంది? సమస్తము తీస్తుంది. అది అవసరమైతే పెద్ద పెద్ద వస్తువునే తీసేస్తుంది అది. మరి ఆ విధంగా క్రీస్తు మన హృదయంలో ఉన్నాడు, ఒక సంచిలాగా ఉన్నాడు ప్రియులారా. ఉదాహరణకు చెప్పాను. అంటే మనలో ఉన్న సర్వ సంపూర్ణత క్రీస్తుగా మన యందున్న క్రీస్తు ఉన్నప్పుడు దేవుడు ఇంకా మహిమ నిరీక్షణగా ఎందుకు మన దేహం ముందు ప్రత్యక్షం కాలేకపోతున్నాడు అని అంటే ఇది నిజమా? మనం మరి చిన్న ఆ కార్టూన్ నెట్వర్క్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాం. అది ఎలా వచ్చింది అని అంటే చిన్న పిల్లలమై చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ నిజస్వరూపముగా దేవుడు మన యందుండి ఆ సర్వ సంపూర్ణత మనలో నివసింపజేస్తూ ఉంటే ఇంకా మనం ఆ చావునకలోనైన శరీరము ద్వారానే మన జీవాన్ని మనం అంగీకరించట్లేదు ప్రియులారా. నేను చెప్పేవి అర్థమవుతున్నాయా? ఇంకా ఎంతకాలం అని చెప్పేసి మోషే గురించి, అబ్రహాం గురించి, అబ్రహాం యొక్క అడుగుజాడలు, అబ్రహాము ఈ రీతిగా అయ్యాడు, ఆ రీతిగా అయ్యాడు, నువ్వు అలాగున్నావా? ఏసేపు యవనస్తుల గురించి అయితే ఏసేపు యొక్క వాటిని నేర్చుకుని నువ్వు అలాగున్నావా అని అంటే వాటన్నిటి విషయంలో కదా మనకు కనబడాల్సింది ఎవరు? ఆ మహిమ నిరీక్షణ అయిన క్రీస్తు కనబడాలి. నువ్వు అబ్రహాం గురించి స్కాలరు కావచ్చు, కానీ దేవుని మహిమ నిరీక్షణ అయి ఉన్నాడన్న విషయాన్ని మన హృదయంలో బోధపరుచుకోవాలి ప్రియులారా. అవన్నీ రాంగ్ అని కాదు, అవన్నీ తప్పుడని కాదు, విమర్శించడం కాదు, కానీ మన యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు అనేది మనం గుర్తెరగాలి. ఆ జ్ఞానం అంతా కూడా మనుషుని జ్ఞానం ఆధారం చేసుకోకూడదు. ఆ జ్ఞానము ఆత్మ బయలుపరచు సంగతుల ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియులారా. అబ్రహాం విషయంలో మనం తీసుకుంటున్నామని అంటే మనకు కనపడాల్సింది ఏది? విశ్వాసం కనపడాలి. ఆ విశ్వాసం మహిమ నిరీక్షణగా రూపొందాలి. ఆ విశ్వాసం మర్మము ఎలా గైకొనాలో మనం తెలియపరచకపోతే మనకు జీవం ఎలా కలుగుతుంది చెప్పండి? మనం ఇప్పుడు చదువుకున్న ప్రకటన గ్రంథం కావచ్చు, ఈ కొరింథీయులు రాసిన పత్రిక కావచ్చు, మీరు పత్రికలు బాగా చదవమని చెప్తున్నాను. మీరు ఎంతవరకు చదువుతున్నారో నాకైతే తెలియదు ప్రియులారా. పత్రికలు చదువుతున్న కొద్దీ దేవుడు జ్ఞానాన్ని, ఆ మహిమ నిరీక్షణ మనకు అనుగ్రహిస్తుంటాడు. ఆ జ్ఞానము ప్రత్యక్ష గల మనస్సు కోసం మీరు ఆ మాట ఎత్తి ఎవరైనా ప్రార్థన చేశారా? ఈ వారమంతము కూడా ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో మనకు ఆ మహిమైశ్వర్యం ఎట్టిదో మనకు కనపరచడానికి దేవుడు అనుగ్రహించే ఆ సువార్త ప్రకాశము మనం నోటితో ఒప్పుకోవడం ద్వారా మనకు కలిగి ఆ జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు ఎంతవరకు మీరు అపేక్షిస్తున్నారు ప్రియులారా? నాకెందుకులే, నేను ప్రతి వారం వచ్చి నేను ఆరాధనలో పాల్గొని వెళ్ళిపోతే చాలులే, దేవుడు నాకు పరలోక రాజ్యం ఇస్తున్నాడు కదా అని అనుకుంటున్నారా? మన యందున్న క్రీస్తు సర్వ పరిపూర్ణత అయితే నీవు ఆ రీతిగా దేహమందు ప్రత్యక్షపరచబడాలంటే ఇతరులకి. మరి యాకోబు పత్రికలో అదే అబ్రహాముని, ఆ వేసైన రాహాబుని చూపించి క్రియల ద్వారా ఏం చూస్తున్నాడు? విశ్వాసాన్ని చూపెడుతున్నాడు ప్రియులారా ఆత్మ ప్రభు. మనం మన దేహంలో, నా హృదయంలో క్రియలు, మా విశ్వాసం ఉంది, నేను దేహం ముందు ప్రత్యక్షపరచబడలేనని అంటే నువ్వు ఏదైతే ఆ మనస్సాక్షి ద్వారా నువ్వు సంభవించబో సంగతులు ఆ దేహంలో ప్రత్యక్షపరచబడాలని నోటితో ఒప్పుకోవడం ద్వారా కలిగే సంగతులు ప్రియులారా. మీరు నోటితో ఒప్పుకోకపోతే ఏది కూడా కలగదు. మీరు రక్షణ నోటితో ఒప్పుకోవడం ద్వారానే జరిగింది. అదే రక్షణ జరిగి కొనసాగింపు కూడా, ఆ జీవితం కూడా, ఆ జీవము కూడా నువ్వు నోటితో ఒప్పుకోవడం ద్వారానే కలుగుతుంది. నా హృదయములు లేకపోతే నా శరీరములో ఆరోగ్యం కలదు అని నోటితో ఒప్పుకుంటే వస్తుంది. నా శరీరమందు జీవం ప్రత్యక్షపరచబడాలి అని నోటితో ఒప్పుకుంటేనే వస్తుంది ప్రియులా, రాకపోతే రాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, రాదు. ఎన్ని సంవత్సరాలు అనుకోండి, రాదు. మిగతా జీవం అంతా నువ్వు ఆత్మానుసారంగా కాదు, కానీ మనిషి జ్ఞానం అంటే నీ సొంత జ్ఞానంతో, నీ స్వనీతితో అవలంబించే క్రియలే అవి.
ఖచ్చితంగా నీ క్రియలు నేను ఎరుగుతున్నాను అంటున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు. ఆ సత్యస్వరూపైన ఆత్మ మీరు నామాన్ని, నా యొక్క వాక్యాన్ని మీరు ఎరుగా అనలేదు అనడానికి మూలం ఏంటంటే మనలో జీవం ప్రత్యక్షం అవ్వాలి కదా. అది ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం? 13వ వచనం చదవండి. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక, ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనంగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. 16వ వచనం చూద్దాం. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? ఆయన బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారమైతే మనం ఏమి ఎరుగుతామంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఎవరికైనా గుర్తుందమ్మా? మనకు జీవమైన క్రీస్తుని మనం గుర్తెరుగుతాం ప్రియులారా. ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని గుర్తెరుగుతాం. అదే సువార్త వలన కలుగు నిరీక్షణ. ఇదంతా దేని ద్వారా కలుగుతుంది? మీకు జ్ఞానం దేని ద్వారా వస్తుంది? అప్పుడు పౌలు భక్తుడికి ఆ కృప విషయమైన ఏర్పాటు దేవుడు దేని ద్వారా ఇచ్చాడు? ఈ జ్ఞానం దేని ద్వారా కలుగుతుందంటే సువార్త వలన కలుగుతుంది. అదే పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో కూడా మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అంటున్నాడు. దేవుని వాక్యము మర్మముగా, సువార్తగా, నిరీక్షణగా, మనకి మహిమ నిరీక్షణగా దేవుడు మనకి ప్రకాశింపజేస్తుంటే అది జీవముగా మనకి మనస్సునందు నిలిపి దేహమందు ప్రత్యక్షపరచబడాలి ప్రియులారా. ఫలానా వ్యక్తి చూస్తున్నాడంటే ఆ నిదర్శనం అదండి అని చెప్పగలగాలి. ఫలానా వ్యక్తి ఇదండి అని చెప్పగలగాలి. లేకపోతే ఒక విశ్వాసం చూస్తున్నప్పుడు క్రీస్తు మనస్సు కలిగిన వారమైతే ఖచ్చితంగా మనల్ని ఎవరిని ప్రజెంట్ చేస్తాం? క్రీస్తునే ప్రజెంట్ చేస్తాం. అతను ఫలానా విషయాల్లో కఠినంగా ఉన్నాడు అని అంటే క్రీస్తుని చూపిస్తున్నాడండి, అందుకనే ఆ రీతిగా ఉన్నాడని మనం చెప్పగలుగుతాం ప్రియులారా. ఇది మనుష్య జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ వచ్చేది కాదు. లేకపోతే నేను అలా ఉండాలని చెప్పి నీకంత నువ్వు ప్రయత్నం చేస్తే కలిగేది కాదు ప్రియులారా. ఆ కృప విషయమైన ఏర్పాటు చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, 6, 7 వచనాలు నేను ముగిస్తున్నాను. అది కృపచేతనైన ఎడల ఏకనో క్రియల మూలమైంది కాదు. 5 వచనం చదవండి, 5, 6 వచనాలు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషంగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కానీ ఎడల కృప కాకపోవును. ఇప్పుడు కృపా విషయమైన ఏర్పాటు అది క్రియల మూలమైనది కాదు అని మనకు అర్థమైపోయింది. ఎందుకు? ఇదే ఇక్కడ 9వ అధ్యాయం మనం 29, 30 వచనాలు గమనించినట్లయితే వారు నీతి కారణమైన నియమము అది ఆత్మానుసారంగా కాక క్రియల మూలముగా వెంటాడారు. కాబట్టి వాళ్ళకి ఇంకా విశ్రాంతి లేకపోతే కృప విషయమైన ఏర్పాటు శేషం మిగిలింది. కాబట్టి ఆ కృప వారు మరలా తెలుసుకున్న సైతము ఆ భక్తిహీనత, యాకోబులో ఉన్న భక్తిహీనత ఇదే అధ్యాయంలో ఉంటుంది. ఆ భక్తిహీనత తొలగిన తోడనే ఆ కృప విషయమైన ఏర్పాటు వాళ్ళకి అర్థమవుతుంది. మన హృదయంలో కూడా ప్రకాశించే ఆ సువార్త ప్రకాశము మన జీవం అంటే మన మనస్సునందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా శరీరం అందు ప్రత్యక్షమవుతుంది ప్రియులారా. మరి నేను ఇంతగా ప్రయత్నం చేస్తున్నాను, మీకు ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియట్లేదు. ఆ ప్రత్యక్షమైన తోడనే ఏమిటి బయలుపరచబడుతుంది అంటే ఇదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూస్తారా?
అంతేకాదు రిబ్కా ఆ, మన తండ్రి అయిన ఇస్సాకు అని ఒకరి వల్ల గర్భవతి అయినప్పుడు ఆ, ఏర్పాటును అనుసరించి ఇక్కడి నుంచి చదవన. ఏర్పాటును అనుసరించి, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగే మూలముగానే నిలకడగా ఉండి నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే. చాలు ఈ కృప విషయమైన ఏర్పాటు, అది అనుసరించిన దేవుని సంకల్పము, అది ఏమై ఉన్నది ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఒక మనిషి అంటే పిల్లలైనా ఇంకా పుట్టి మేలైనా కీడైనా చేయక ముందే అని అంటే, ఒక మనిషి పుట్టి మేలైనా కీడైనా చేయకముందే దేవుని సంకల్పం ఉంది. అదే కృప విషయమైన ఏర్పాటు. అది అనాది కాలం ముందే దేవుడు మనకి ఉంచాడు. దానిని క్రీస్తునందు ఉంచాడు, క్రీస్తులో మనము ఉంచాడు. అంటే దేవుడు ఉంచబడ్డాడు. దేవుడు మనల్ని సంఘముగా ఉంచాడు. అంటే అనాదికాల సంకల్పంలో నిర్మించబడిన సంఘం. ఆ సంఘము ద్వారా సంభవింపబో సంగతులే కానీ జరిగిన విషయాలు తెలుసుకొని మనం ఊరికి ఉప్పంగం కాదు. ఆ రీతిగా నేను ముందే చెప్పాను, అదిగో ముందే చెప్పాను, ఇదిగో ముందో చెప్పాను అని అవన్నీ మనకు తెలియవా? చెప్పండి. సంభవింపబో సంగతులను తెలుసుకొని మనం జ్ఞానం కలిగి మసులుకోమంటున్నాడు. మనిషి జ్ఞానం ఆధారం చేసుకొనక ఆత్మ చెప్పు సంగతులు ఆత్మతోనే సరిచూసుకుంటూ ఆత్మానుసారమైన జీవితం జీవించడం, అదే క్రీస్తు యేసునందు సర్వ సంపూర్ణత మనలో నివసిస్తుందని ఎరిగి ఆ మహిమ నిరీక్షణ మన దేహమందు ప్రత్యక్షపరచబడ్డాం. ఇదే ఆత్మానుభవం అంటున్నాం. దాన్నే కృప విషయమైన ఏర్పాటు. ఆ కృప విషయమైన ఏర్పాటు అది నిబంధనానుసారమైనది. ప్రియులారా, నిబంధన అర్థం కాకపోతే మనకి ఖచ్చితంగా ఆ ఏర్పాటు అర్థం కాదు. ఏర్పాటు అర్థం కాకపోతే ఆ మర్మం, ఆ విశ్వాస మర్మం మనం గైకొనలేం. ఎందుకంటే విశ్వాస మర్మము అది మంచి మనసాక్షిని పుట్టిస్తుంది. 2 వచనాలు చూసి ముగిస్తాను. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. తిమోతి రాసిన మొదటి పత్రిక విశ్వాస మర్మము పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవాలను. విశ్వాస మర్మం దేని ద్వారా మనకు తేటతెల్లమవుతుంది, లేకపోతే దేని ద్వారా వస్తుందమ్మా? విశ్వాస మర్మం దేని ద్వారా వస్తుంది? మనసులోనే అనుకోండి, బయటికి చెప్పకపోయినా మనసులోనే అనుకోండి. విశ్వాస మర్మం దేని ద్వారా? పవిత్రమైన మనస్సాక్షి. మరి పవిత్రమైన మనస్సాక్షి మనం గైకోవాలంటే అది ఎట్లా? మరి పవిత్రమైన మనస్సాక్షి గైకోవడం అంటే ఏంటి? మళ్ళీ అది కూడా మళ్ళీ మనం చేయాలా? మన మనస్సు పవిత్రంగా ఉంచుకొని అంటుంటాం కదా, నిజంగా మారావా, నీ మనస్సు మార్పు చెందిందా అని మనం వాక్యాలు దంచుకొడుతూ ఉంటాం. మనస్సు మారడం అంటే ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనం సువార్త నమ్మామని అంటే అదే మారు మనస్సు అన్న సంగతి మనకు తెలియబడాలి. ఆ మారు మనస్సు లేకపోతే ఆ మనస్సాక్షి పవిత్రత ఎలా కలుగుతుందనే తెలియాలి. అది కూడా కలిగేదే ప్రియులారా, మనం తెచ్చుకునేది కాదు. నేను ఒకప్పుడు సిగరెట్ తాగేవాడిని, నేను ఇప్పుడు తాగట్లేదు, అది మారు మనస్సు కాదు. నేను అప్పుడు బీడీలు తాగేవాడిని, లేకపోతే మందు తాగేవాడిని, లేకపోతే ఒకప్పుడు తప్పుడు పనులు చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు అని అంటే అది కాదు మారు మనస్సు అంటే. నువ్వు నీలో ఉన్న సర్వ సంపూర్ణత క్రీస్తుని తెలుసుకోవడం, ఆ విశ్వాస మర్మం గైకొనడమే మనస్సాక్షి మారడం, మంచి మనస్సాక్షి రావడం. ప్రియులారు, అది ఎలా కలిగింది మనకి? ఇవన్నీ చెప్పిన సంగతులే ఎప్పుడో 2021 నుంచి చెప్తూనే వస్తున్నాను మీకు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. రక్షింపబడిన బిడ్డల కోసం మరలా తెలియపరచబడుతుంది. మీరు చెప్పిన సంగతులను బోరు కట్టి వెళ్ళబాకండి ప్రియులారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. నేను ఒకప్పుడు బీడీలు తాగేవాడిని, ఇప్పుడు నేను బీడీలు తాగట్లేదు అని అంటే అది నీ ద్వారా మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది అని అంటే నువ్వు మరలా బీడీలు తాగవని గ్యారంటీ ఏంటి? చెప్పండి.
లేకపోతే ఒకప్పుడు నేను జూదం ఆడేవాడిని, పేకట బాగా ఆడేవాడిని, లేకపోతే బెట్టింగ్లు కాసేవాడిని, ఇప్పుడు నేను కాయట్లేదని అంటే అది నువ్వు ఏర్పాటు చేసుకొని వచ్చావు. లేకపోతే నేను ఏదైనా చేసి అవన్నీ పక్కన పెట్టేసి, చాలామంది రక్షణ విషయంలో చెప్తూ ఉంటారు కదా, ఏమని, అవన్నీ కొన్ని ఉన్నాయి, కొన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి, కొన్ని బర్డెన్స్ ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అవన్నీ తీరిన తర్వాత ఏమంటాడంట, వచ్చి రక్షింపబడి నేర్చుకుంటారు. కొంతమంది అయితే స్థానిక సంఘంలో ఉన్న జ్ఞానం వెతకరు, కానీ పక్క దగ్గరికి వెళ్ళి జ్ఞానమంతా సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఎంతో చక్కగా బోధిస్తారంట. అరే అవన్నీ ఏంటివి? మరి ఇవన్నీ ఉంటే నీ పక్షంగా నా పక్షంగా క్రీస్తు చనిపోయింది ఎందుకు? నిష్ప్రయోజనమే కదా. ఆ క్రీస్తు రక్తం ఎందుకు? నీకు మనస్సాక్షి శుద్ధి చేయబడేది క్రీస్తు రక్తం ద్వారా. నీకు క్రీస్తు రక్తం, నువ్వు హృదయ పవిత్రత జరిగిన వెంటనే మనస్సాక్షి పవిత్రత అనేది అది ఎలా కలుగుతుందో, అది కలిగేదని నీకు గ్రహించకపోతే ఖచ్చితంగా ఇవేవి అర్థం కాదు ప్రియులారా. ఖచ్చితంగా కృప విషయమైన ఏర్పాటు నీకు అర్థం కాకపోతే ఆ మర్మము, ఆ జ్ఞానము, దాన్ని ఎంతగానో తెలుసుకున్న ఆ యోహాను సువార్త మనకి క్లియర్గా అర్థమవుతుంది. లూకా సువార్త అనుకుంటా, లూకా సువార్త 1వ అధ్యాయంలో అది రక్షణ జ్ఞానము ప్రియుల. ఆ జ్ఞానము దేవుడు మనకు కలగాలని, మనకి ఉపకారము ద్వారా దేవుణ్ణి మన యందు ఉంచాడు. దాన్నే సమాధాన సువార్త అన్నాం. ఆ సమాధాన సువార్త, ఆ సమాధాన వాక్యము, దేవుని వాక్యము, దేవుని నామం. చివరిగా ఒక వచనం చదివి ముగిస్తాను ప్రియులారా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18, 19 వచనాలు, 19, 20 వచనాలు. అదేమనగా వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొని లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేసెను. మన కోసము పాపంగా చేయబడిన క్రీస్తు. ఎవరు క్రీస్తు? ఎవరు చెప్పండి? క్రీస్తు. మన యందున్న క్రీస్తు అంటే ఏం చెప్పాను? మరలా చెప్తాను, నెక్స్ట్ వారం గుర్తుపెట్టుకోండి. మన యందున్న క్రీస్తు అంటే కొలసీ రాసిన పత్రికలో 19, 20 వచనాల్లో సర్వ సంపూర్ణత. మన యందున్న క్రీస్తు ఎవరంటే సర్వ సంపూర్ణత. మన యందున్న క్రీస్తు సర్వ సంపూర్ణత దేహంగా ప్రత్యక్షపరచబడడం అని అంటే చెప్పండి. దేహమందు ప్రత్యక్షపడడం అంటే మహిమ నిరీక్షణ కలిగి ఉండడం అన్నమాట. మహిమ నిరీక్షణ. మన యందున్న క్రీస్తు అంటే సర్వ సంపూర్ణత. దేహముగా ప్రత్యక్షపరచబడడం అంటే ఆయన మహిమ నిరీక్షణ అయి ఉన్నాడని ఎరగటం. అదే ఇప్పుడు సమాధాన సువార్త, సమాధాన వాక్యం. దేవుడు మిమ్మల్ని దేవునితో సమాధాన పడాలని అంటే ఇంకా సమాధాన పడని వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవునితో సమాధాన పడండి. నూతన సృష్టిగా మనల్ని చేశాడనంటే సమాధాన పరచబడిన వాక్యమే. ఆ సమాధాన సువార్తే మనల్ని నూతన పురుషునిగా సృష్టించింది. ఈ నిరీక్షణ వలన మనం ఆత్మ ద్వారా ఎదురు చూసే సంగతులు, అదే విశ్వాసం ప్రియులారా. ఆ విశ్వాస మర్మము అది మనస్సాక్షితో మనం గైకొనాలి. ఆ మనస్సాక్షి, మంచి మనస్సాక్షి ఎలా వస్తుందని అంటే ఆయన రక్తము ద్వారా. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 5, 6 వచనాలు మొదటి నుంచి చదవండి. మనకి దేవుడు ఆ రీతిగా ఎలాగ మనల్ని ఆ రక్త ప్రోక్షణ ద్వారా మన మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. ఇది గ్రాంట్ కాదండి. ఈరోజు నా మనస్సాక్షి నీకు రేపు లేకపోతే ఖచ్చితంగా నువ్వు మనిషి జ్ఞానంతోనే వెంటాడుతావు, మనస్సాక్షిని కోల్పోతావు. వచ్చేది పాపజ్ఞప్తి గల మనస్సాక్షి. మొదట బలహీనమైన మనస్సాక్షి, తర్వాత పాపజ్ఞప్తి గల మనస్సాక్షి, తర్వాత పాపం చేస్తావు. ఖచ్చితంగా పాపం చేయలేను, నేను విశ్వాసిని కదా, నాకు పాపం చేయకుండా నాకు కలిగింది కదా అని నువ్వు అనుకుంటే నీ మనస్సాక్షి నిన్ను ఏం చేస్తుంది? మొత్తం చేస్తుంది ప్రియులారు. చేసేది మన మనస్సే. ఒక మనిషిని మీద అభిప్రాయాన్ని కలగజేసేదే మనస్సే. ఒక మనిషిని యొక్క లేకపోతే క్రీస్తుని ఎరగడం కూడా
మనస్సే ప్రియులారా. ఆ మనస్సు కరెక్ట్గా ఆత్మతో లింకప్ అయ్యి ఆత్మానుసారంగా జీవించకపోతే మనలో ఏముండదు. ఆత్మానుసారమైన జీవితం ఏం కలుగజేస్తుంది? మనకి క్రమాన్ని ఇస్తుంది ప్రియులారా. ఆ క్రమమే దేవుని విషయమైన ఏర్పాటు, ఆ మర్మము, ఆ జ్ఞానము. అది మనకి అందరికీ కలగాలని దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరినీ సర్వ పరిపూర్ణులుగా చేసిన తోడనే అనుగ్రహింపబడిన జీవితం ప్రియులారా అది. మీరు అది జ్ఞానాన్ని సంభవింపబో సంగతుల ద్వారా మనకి రాబోని మేలులే అని గుర్తెరిగి నువ్వు ఆ జీవితాన్ని జీవిస్తే అది నోటితో ఒప్పుకుంటే ఈరోజు కలిగే జీవితం. దేవుడు తన వాక్యాన్ని దీవించడం గాక. చిన్న ప్రార్థన చేస్తాం. అందరూ తలలో ఉంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహిమ నిరీక్షణ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన నాన్న, జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంచి పాదములకు వేలాది స్తుతులు స్తోత్రమున. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటలకై నీకు వేలాది స్తుతులు స్తోత్రములు నాయన. అవును ప్రభువా, విశ్వాసం మర్మము మంచి మనస్సాక్షి ద్వారానే కలుగుతుంది. ఆ మంచి మనస్సాక్షి నీ యొక్క రక్తం ద్వారా శుద్ధి చేయబడుతుందని అతి పరిశుద్ధ స్థలంలో నాయనమ్మ ప్రవేశించిన క్రీస్తు రక్తము మా హృదయాలను, మా యొక్క మనస్సులను కడుగుతుండగా మంచి మనస్సాక్షి కలిగిన వారమై మనుష్య జ్ఞానముతో కాక ఆత్మ చెప్పు సంగతులతోనే మేము సరిచూసుకుంటూ ఆత్మ కలిగి సమాధాన సువార్తను మా హృదయాల్లో నిలుపుకొని ఆ సమాధానాన్ని కలిగించుకుంటూ ఆత్మ కలిగించు ఐక్యతను సమాధాన బంధము ద్వారా మేము సంఘముగా నిలబెట్టుకోవడానికి మా హృదయాలన్నీ మీరు కడగమని నాయన ఈ ఉదయకాల సమయంలో విన్నవారు, మరి లైవ్లో వినబోతున్నవారు, వినుచున్నవారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నాయన మరి యొక్క సమాధాన బంధము చేత కలిగించు ఆత్మ ద్వారా కలిగించు ఐక్యతను మాలో నిలిపి సంఘముగా మరి మేము దేహమందు మహిమ నిరీక్షణ ప్రత్యక్షపరచబడి సువార్త ప్రకాశాన్ని వెలుగు నాయన మరి అందరికీ నాయన వెలిగింపబడే నిమిత్తం షాలేము సంఘం ఉండలాగున మీరు కృప చూపించి సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని మరి మహిమ నిరీక్షణ అయ్యున్న క్రీస్తు యేసు ప్రభు నామమున అతి వినంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.